దావీదు ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు చూడండి. ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడను ప్రభువా అంటూ పాట పాడాడుగా, ప్రభుని కీర్తించాడుగా. అదే మనమైతేనా, నా తెలివితేటలను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను ఇంతగా ఎదిగాను, నా ఎదుగుదలకు కారణం, నేను పరీక్షల్లో పాస్ అవ్వడానికి కారణం, ఉద్యోగాన్ని సంపాదించడానికి కారణం ఏమిటి అంటే నా తెలివితేటలు. మా వాడు ఎంత తెలివైనడు అనుకున్నాడు. మన తెలివితేటల మీద మనం ఆధారపడటం కాదండి, దేవుని కృప మీద ఆధారపడాలి. మన ప్రయాసకు దేవుని కృప తోడవాలి. దావీదు అదే అంటాడు, కృప ఎంతగా హెచ్చించావు, ఏ పాటి వాడిని ఎంతగా తగ్గించుకున్నాడు చూసారు. దేవుడు ముచ్చటపడిపోయాడండి దావీదు, ఆశీర్వదించేసి శాశ్వత కృప చూపుతానన్నాడు. తరతరాలకు ఆ కృప ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉందిగా. నేటి దినాల్లో నీవు కూడా ఈ కృపను పొందుకోవాలి. ఈ కృప నీతో ఆగిపోకూడదు, తర్వాత తరాలకు కూడా విస్తరించగలగాలి. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక.